సిద్దిపేట జిల్లా కొకునూరుపల్లిలో విద్యుత్ శాఖ రాజకీయ రంగు పులుముకుంది. రైతులకు కేవలం 12 గంటల కరెంట్ మాత్రమే ఇస్తున్నారంటూ బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ విమర్శలకు ధీటుగా మీడియా సమావేశం నిర్వహించిన కాంగ్రెస్ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు కందుకూరి ఐలయ్య మరియు కొండపాక ఏఎంసీ చైర్మన్ వీరపాక శ్రీనివాసరెడ్డి ప్రతిపక్ష నేతలపై నిప్పులు జరిగారు. ఈ సందర్భంగా కందుకూరి ఐలయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిరోజు 14 గంటలు నాణ్యమైన విద్యుత్ను అందిస్తోందని స్పష్టం చేశారు. కేవలం తమ రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి బీఆర్ఎస్ నాయకులు రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. నిన్న మేదినీపూర్ సబ్స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ తలపెట్టిన ధర్నా అర్ధరహితమని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నాయకులకు ఐలయ్య ఒక వినూత్నమైన సవాల్ విసిరారు. ధైర్యం ఉంటే బీఆర్ఎస్ నాయకులు విద్యుత్ స్తంభం ఎక్కి 13వ గంటకు విద్యుత్ సరఫరా ఉందో లేదో స్వయంగా వైర్లను ముట్టుకుని చూసుకోవాలని సవాల్ చేశారు. ఒకవేళ షాక్ కొట్టి కింద పడితే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ సరఫరాలో సక్సెస్ అయినట్లు, ఒకవేళ షాక్ కొట్టకుండా బతుకుంటే కాంగ్రెస్ విఫలమైనట్లు ఒప్పుకుంటామని సంచలన వ్యాఖ్యలు చేశారు. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ మన ఇన్ఫర్మేషన్ చెప్తే ఆపరేటర్ ఫోటో కాలం రోజు చేస్తున్నారు. జై శివాడ్వో దళిత ముఖ్యమంత్రిని చేస్తున్నారు, ఎగ్గొట్టిరు. మీ 10 ఏళ్ల పాలనలో ఒక గ్రామానికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు, ఎగ్గొట్టిరు. మీ 10 ఏళ్ల పాలనలో దళిత బంధిస్తున్నారు, ఏ దళితులకు ఇవ్వలేదు. ఈ 10 ఏళ్ల పనిలో బీసీలకు అందరికీ బీసీ బంధిస్తామన్నారు, బీసీ బంద్ ఇవ్వలేదు. ఇంకా ఎన్నో ప్రతి ఒక్కటి ఎన్నో ఎగ్గొట్టిన ప్రభుత్వం మీ గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. దాన్ని మీరు ముందు తీసుకొచ్చి ఎక్కడ మమ్మల్ని బదనాం చేసి మమ్మల్ని ప్రజలు కానీ రైతులు తిరస్కరిస్తారు అని చెప్పి ఈ అనవసరంగా అర్ధహితం లేని ఆరోపణలు చేయకని చెప్పి మీ మీడియం ముఖంగా తెలియజేసుకుంటున్నాం. మాది 2 ఏళ్ల సంవత్సరంలోనే మా ప్రభుత్వం ఇన్ని సంక్షేమ పథకాలు ముందు తీసుకుపోతుంటే మీ 10 ఏళ్ల పనిలో ఇన్ని ఎగ్గొట్టిరు. మాకు అదే ప్రజలు మాకు 10 సంవత్సరాలు మాకు పాలన చేతబట్టిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మీకంటే 20 రెట్లు ఎక్కువ చేస్తామని చెప్పి మేము ప్రెస్ ముఖంగా తెలియజేసుకుంటున్నాం. బిడ్డ, ఇప్పటికైనా మీరు కరెంట్ వస్తలేదని చెప్తున్నారు కదా, మీరు 12 గంటలు కానీ ఏ పంటకు ఏ మంది కొట్టాలని తెలుసు, నీకు తెలుసా? తెలిసి మాట్లాడాలి, వాస్తవాలు తెలుసుకోవాలి. సఫిషియెంట్ గారికి ఎందుకు వచ్చారు, ధర్నా చేసి దేనికోసం చేసారు, మీ కాన్సెప్ట్ ఏంది? కరెంటు బరాబరిస్తుందిగా 14 గంటలు. ఇప్పుడు వానాకాలం మీద ఎండాకాలం వోల్టేజ్ ఫుల్ ఉంటుంది, చాలామంది వాడుకుంటారు. కొంచెం ఒక్కోసారి ట్రిప్ అయినా నింపుతారు కదా, నింపకపోతే కరెంట్ ఇవ్వకపోతే మా మీద మీరు అసత్య పక్కలు బాగాలే, లేకపోతే ధర్నాలు చేయాలి. కానీ నీకేదో లబ్ధి కోసమే నిన్న చేసిన ధర్నా రైతుల కోసం కాదు, మీ పార్టీ ఉనికిని కాపాడడం కోసం ధర్నా చేశారు. ముందు కూడా ఏమన్నా ఉంటే తెలుసుకొని చేయాలి. ధర్నాలు పిచ్చి ధర్నాలు చేసారనుకో తగిన మూల్యం తెలియక తప్పదు రాబోయే ఎలక్షన్లో. ఇది ఖబర్దార్ మీ ద్వారా మీకు వినిపిస్తున్నాం. రైతులు కూడా ఇప్పుడు రైతులు వస్తారు నిన్న ధర్నా అంటే వాళ్ళకి తెలిసేలా. సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు రైతులకు తెలిసేలా. రైతు బంధు చేసిండు, రైతు రుణమాఫీ చేసిండు, 200 యూనిట్ కరెంట్ ఇచ్చిండు, అన్నీ చేస్తుండు సంక్షేమ పథకాలు. రైతులకు అనవసరంగా వీళ్ళు రాజకీయ లబ్ధి కోసం, కానీ మీ ద్వారా తెలియజేస్తారు రైతులు ఒకటే గమనించాలి. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ అన్ని విధాల రైతులను సాయం అందిస్తుంది, సహకారం చేస్తుంది. ముందు కూడా రైతులతోనే రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ ముందుకు పోతుంది.